ఒక గ్లాసు వాటర్, దాని స్వీట్కి వాటర్ సరిపడగా బెల్లం స్వీట్ వేసి ఇలా మరిగించాలా? మరిగించాలి. ఒక స్పూన్ నెయ్యి, లైట్ గా సాల్ట్, చాలా చిటికెడు, లేదంటే సాల్ట్ ఎక్కువైతే ఉప్పుగా అయిపోతుంది. ఇప్పుడు నీళ్ళు మరిగిపోతుంది కాబట్టి స్పిన్ చేసి కలుపుదాం. ఏటమ్మా కలిపేద్దాం. ఇప్పుడు ఇలా పిండి వేసి కలపాలా? ఇది సోడిపిండి, తోప, రాగి పిండి. మా అమ్మ చేస్తుంది. అందులో నెయ్యి 2 స్పూన్లు, అది క్యారెట్స్ అలా వేయమ్మా. నెయ్యి వేస్తే అంటుకోకుండా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అయిపోయింది, రెడీ అయిపోయింది. ఒక క్షణం చిన్న మూత పెట్టి సిమ్లో పెట్టి ఆఫ్ చేసేస్తే అయిపోయింది, రెడీ. రాగి తోప. మా అమ్మకాన్ని చూడటమే ఫ్రెండ్స్, చేయడం నెయ్యి వేసి కలిపేసాం కదా, ఒక్క 2 మినిట్స్ సిమ్లో పెట్టి ఆఫ్ చేసి ఉండలు తయారు చేసుకొని తినేయడమే. బాగుంటుంది, చాలా బాగుంటుంది టేస్టీగా. రాగి తోప. ఓకే, ఒక క్షణం అంట మూత పెట్టి ఉంచాలంట. మళ్ళీ తర్వాత చూద్దాము. ఉండలు అవి చేసుకొని ఎలా తింటారో తిన్నప్పుడు చూపిస్తాం. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఒక క్షణం అంట ఉండాలి, మళ్ళీ కలుద్దాం. ఇదిగో స్టవ్ మీద దించాక ఇగో నెయ్యితోని తీసి ఇలా తోపాలన్నమాట. ఇదిగో నెయ్యి రెడీగా, ఇంట్లో తయారు చేసిన నెయ్యి అన్నమాట. చూసారా ఎంత బాగుందో, పలుకులుగా ఎంత బాగుందో, సువాసన వస్తుంది. ఇదిగో ఇలాగన్నమాట, ఇలా చేసుకొని తినడమే. ఇది మా అమ్మ చేసింది తోప. ఇక్కడ మోరీ మిక్సరీ మా వదిన చేసేది. ఈవినింగ్ స్నాక్ అన్నమాట. 2 హెల్దీ ఫుడ్లే. ఇంకా ఉన్నాయి. ఇలా చేసుకొని తినేయడమే తోప. రాగి తోప, రాగి తోప. వేడిగా ఉంది, చెయ్యి కూడా ఎర్రగా అయిపోతుంది. చూసారా మా అమ్మ చెయ్యి ఎర్రగా అయిపోయింది వేడికి. ఇలా గొయ్యిలో పెట్టి ఇందులో నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే సూపర్గా ఉంటుంది అన్నమాట. అలా తింటే సూపర్.